వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. మనం ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, మామిడికాయలతోటి చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఒక వెరైటీ మామిడికాయ కొబ్బరి పచ్చడి. దీనికి కావాల్సినవి నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఒకటి కోసి పెట్టుకున్నాను, ఇంకోటి కూడా కోస్తాను. కొబ్బరి, పచ్చిమిర్చి, గల్లుప్పు, వెల్లుల్లి అండి. ఇప్పుడు నేను ఇవన్నీ రోట్లో దంచుతానండి. మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను రోట్లో దంచితే టేస్ట్ ఉంటుందని రోట్లో దంచుతున్నాను. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. నేను 2 చిన్న మామిడికాయలు తీసుకున్నానండి. 2 చిప్పల కొబ్బరి తీసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారం అనుసారంగా తీసుకోండి. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. లేదు కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ప్రాసెస్లోకి పోదామా? చలో. నేను దీనికి గల్లుప్పు వాడుతున్నాను, ఎందుకంటే రోట్లో దంచుతున్నా కాబట్టి నేను గల్లుప్పు వాడుతున్నాను. మీరు మెత్తటి పైన వాడుకోవచ్చు. ముందుగా మనం రోట్లో పచ్చిమిర్చి, గల్లుప్పు, వెల్లుల్లి వేసి దంచుకుందామండి. ఇప్పుడు 2వ మామిడికాయ కూడా కోసేసుకుంటానండి. ఇందాక మీకు చూపిద్దామని అలా పెట్టాను. ఇలా ముక్కలుగా కోసేసుకున్నాను. తొక్క తీయకుండానే తీస్తున్నాను, ఎందుకంటే లేతగా ఉంది తొక్క. ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి అవి వేసుకున్నానండి. వేసుకొని గల్లుప్పు వేసుకొని కొద్దిగా మెత్తగా దంచుకున్నాను. గల్లుప్పు వేసి దంచడం వల్ల మనం దంచేటప్పుడు మన ముఖం మీద చిట్లకుండా ఆపుతుందండి. ఇలా స్లోగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొద్దిగా నలిగినాక కొబ్బరి కొద్దిగా వేసుకొని దంచుకుందాం. కొబ్బరి కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ పచ్చిమిర్చి ఈ కొబ్బరి దంచడం వల్ల ఈ 2 మెత్తగా అయిపోతాయి. ఇలా కొద్దిగా వేసుకొని దంచుకుందాం. కొన్ని పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒకవేళ వీలు కాని వాళ్ళు మిక్సీలో చేసేసుకోండి. నాకు టైం ఉందని నేను రోట్లో దంచుతున్నానండి. సమ్మర్ కదా, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, సెలవులు అందరికీ. కొద్దిగా ఫ్రీ టైం ఎక్కువ ఉంది కాబట్టి నిమ్మలంగా చేసుకుంటాం. ఎంతైనా రోట్లో దంచితే ఆ రుచే వేరండి. పాతకాలం వాళ్ళందరూ, మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ రోట్లోనే దంచేవాళ్ళు. మీకు తెలుసు కదా, మీరు కూడా తినే ఉంటారు. ఇలా అప్పుడప్పుడు రోట్లో దంచుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కానీ ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరినంతా మెత్తగా దంచుకుందామండి. దంచుకున్నాక తర్వాత మామిడికాయ ముక్కలు వేసి దంచుదాం. ఇప్పుడు ఈ దంచుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసేద్దామండి. పసుపు వేస్తే మంచిగా దాన్ని పట్టేస్తుంది. మనం తాలింపులో వేస్తే కొద్దిగా రాదు, అంత కలర్ రాదు. పసుపు వేసుకొని దంచేసుకుందాం. ఈ రోలు మా అత్తయ్య వాడిందండి, నేను ఇప్పుడు వాడుతున్నాను. నేను అప్పుడప్పుడు పచ్చళ్ళకు వాడతానండి ఈ రోలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు మెత్తగా అయిన దాన్ని మనం మామిడికాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకుందాం. ఇలా మనం మామూలుగా కొబ్బరి పచ్చడి చింతపండు వేసుకుంటాం కదా, దాని బదులు మామిడికాయ వేసుకొని ఇలా టేస్టీగా తింటే బాగుంటుంది. కొద్దిగా మామిడికాయ వేసుకొని మొత్తం దంచేసుకోండి.
ఇలా అన్నీ 1 బై 1 వేసుకొని కొద్దిగా ఈ ముక్కలను అన్నీ చిదుముకునేదాకా దంచుకోండి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ మామిడికాయలు ఇలా చిదిమినట్టు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తాలింపు పెట్టుకోండి. చూసారుగా మామిడికాయలు ఇలా బాగా నలిగేటట్టు దంచుకోవాలి. కొబ్బరి మామిడికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తాలింపు ఒక్కొక్కటిగా చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేస్తున్నాం. ఆవాలు చిటపటలాడించాలి. ఎండు మిరపకాయలు, ఇక మినపప్పు గుండ్లు వేసానండి. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడకపోతే మనం తినేటప్పుడు చేదు వస్తుంది. కొద్దిగా శనగపప్పు, ఇంగువ అండి, కొద్దిగా కరివేపాకు కూడా వేయాలండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసి వెల్లుల్లి కూడా వేయడం మర్చిపోయాయి. వెల్లుల్లి ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు నూనెలో వేగినాక స్టవ్ ఆఫ్ చేస్తాం. కొద్దిగా మెంతులు జీలకర్ర పౌడర్ వేద్దాము. కొద్దిగా చిటికెడు మెంతులు జీలకర్ర పౌడర్. మెంతులు జీలకర్ర వేయించి పొడి కొట్టి పెట్టుకున్నానండి. ఆ పౌడర్ కొద్దిగా వేసాను. ఆ పొడి ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు తాలింపు అంతా దానికి పట్టేటట్టు పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టకండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మామిడికాయ కొబ్బరి పచ్చడి. ఇది రైస్ రోటీలకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరిన్ని వంటల వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్. మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ టు సర్వ్. ఎమ్మీగా ఉంటుందండి.